హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. పిల్లలందరికీ కూడా హాలిడేస్ అయితే ఇచ్చేశారండి. కానీ 10థ్ వాళ్ళకి అక్కడక్కడ ఒక్కొక్క స్కూల్‌లో అయితే సెలవులు ఇంకా ఇవ్వలేదు. ఇక మా బాబు కూడా 10థ్‌లోకి వెళ్ళాడు కదండీ! తనకు కూడా ఇక మే 15థ్ వరకు కూడా హాలిడేస్ లేవంట. ఇక తన కోసం అయితే నేను వంట చేయాలి. అలాగే టిఫిన్ రెడీ చేయాలి. ఇక బాబునైతే స్కూలుకి పంపించి మిగతా పనులైతే చేసుకుంటానండి. ఇక బుజ్జమ్మలిద్దరూ కూడా స్కూల్ లేదు కాబట్టి వాళ్ళు కాస్తంత తీరిగ్గా లేస్తారనేసి వాళ్ళని ఇంకా లేపలేదు. ఇంకా ఇంట్లో అయితే ఎవరూ లేవలేదులెండి. ఇంట్లో వాళ్ళు ఎవరు లేచినా లేవకపోయినా నేను, అత్తయ్య, ఇంకా మా అబ్బాయి అయితే ముందుగానే లేచేస్తామండి. నేనేదో పనులు చేసుకోవడానికి నేను లేస్తాను పొద్దున్నే పిల్లల కోసం. ఇక అత్తయ్య అయితే పనికి వెళ్తారు కదండీ! ఉపాధి హామీ పనికెళ్తారు కాబట్టి పొద్దున్నే లేసిపోతారు. అత్తయ్య కూడా వెళ్ళిపోయారు. పిల్లలెవరైనా ఇంకాస్త పడుకోనిస్తే బాగుండును, పడుకుందాం అనిపిస్తదండి పిల్లలకి. కానీ మా అబ్బాయి మాత్రం చిన్నప్పటి నుంచి కూడా 4:00కి లేచేస్తాడండి. ఎంత లేదనుకున్నా 5 గంటల లోపే లేస్తాడండి తనైతే. తనంత ఎర్లీగా లేచేస్తాడు. ఇంకా యాక్టివ్‌గా కూడా ఉంటాడండి. ఈరోజైతే నాకు వీడియో తీయడానికి హెల్ప్ చేస్తున్నాడు. ట్రైపాడ్ లేకుండా ఇక తనే వీడియో అయితే తీయడానికి నాకు పొద్దున్నే ఈ పనైతే చేసి పెట్టాడు. ఇక తనైతే 8 గంటలకి వెళ్ళాలండి. తనే సైకిల్ వేసుకొని వెళ్ళిపోతాడు. బస్సు అయితే రాదంట. ఇక 8 గంటలకు కదా అనేసి నేనైతే పొద్దున్నే చేసుకోవాల్సిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని, ఆ తర్వాత వంట ప్రిపేర్ చేద్దామనేసి నీళ్ళైతే పట్టేసానండి. పొద్దున్నే మాకు నీళ్ళొస్తాయి. నీళ్ళైతే బాటిల్స్, బిందె అన్నీ కూడా పట్టేసాను. అంతకంటే ముందే వాకలైతే తుడిచేసానండి. ఇక బాటిల్స్ అవి పట్టిన తర్వాత కళ్ళాపైతే చల్లి ముగ్గైతే పెడుతున్నాను. కళ్ళాపు చల్లిన తర్వాత నేను పొయ్యి అయితే అంటించేసి నీళ్ళ కుండ వేసేసి నీళ్ళు కాగిన తర్వాత ఎసరకుండ పెట్టాను. అప్పటికైతే ఈ నీళ్ళైతే ఆరాయండి. కళ్ళాపు చల్లిన నీళ్ళు. ముగ్గైతే అష్టవంకర్లతోటి వేశానండి. ఎంత వచ్చిన ముగ్గైనా సరే ఒక్కోసారి తడబడుతుంది చెయ్యి అయితే. ఇక దాన్ని చెరపడం ఇష్టం లేక అలాగే కలిపేశాను. పర్ఫెక్ట్‌గానే లాస్ట్‌లోకి అయితే వచ్చేసిందిలెండి ముగ్గైతే. ముగ్గేయడం కంప్లీట్ అయిపోయింది. గీత గీస్తే చాలా చక్కగా, చాలా అందంగా కనిపించేదండి. ముగ్గు ఎలా ఉన్నా సరే గీత చాలా నైస్‌గా గీస్తాను. కానీ చెయ్యి అయితే తడబడుతూ ఉంది. ఉదయాన్నే ఏ పని చేసుకోవాలో ఏంటో అని ఒకటే ఆలోచనలు కదండీ! ఇక చేతి మీదకొచ్చేసి వేళ్ళైతే ఒక్కొక్కసారి అలా షేక్ అవుతూ ఉంటాయి. అప్పుడే చేతులు అలా షేక్ అవ్వడం ఏంటో అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. టీ గ్లాస్ కూడా అలా పట్టుకుంటే అలా ఊగుతూనే ఉంటుంది. అలా ఒక్క 10 నిమిషాలైనా సరే అలానే ఉంటుంది. ఆ టైంలో ఏం చేయకుండా అలా చూస్తూ ఉండిపోవాలన్నమాట. పని ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉంటే మనకైతే కాస్త టెన్షన్‌గానే ఉంటుందండి. ఆ టైంలో చేతులైతే కాస్త వణుకుతాయి. అలాంటప్పుడు ఏది పట్టుకున్నా గానీ చెయ్యి ఆటోమేటిక్‌గా షేక్ అవుతూ ఉంటుంది. ప్రాబ్లమ్ ఏమీ కాదు గానీ పని చేయడానికి కాస్త ఇబ్బంది అవుతుందండి. ఇంకా నేనైతే ఎసరు పెట్టేశాను గదండీ! బియ్యం అయితే కడిగేసుకుంటున్నాను. ఎసరు కాగిన తర్వాత వేద్దామనేసి నేను ఎసరు పెట్టిన వెంటనే బియ్యం కడిగేసుకుంటానండి. అది అక్కడ పెట్టుకొని పొయ్యి చూసుకుంటూనే ఇక నేను గిన్నెల దగ్గరైతే కూర్చున్నానండి. గిన్నెలు కూడా ఎన్నో లేవు. ఇక ఇవన్నీ కూడా తోమేసుకుంటే ఒక పని అయిపోతుంది. అవి చక్కబెట్టేసుకుంటే బాబుకైతే హాఫ్ గ్యాస్ దగ్గర పని ఒక రోజేమో హాఫ్ డే ఉంటుంది. ఒక రోజేమో ఫుల్ డే ఉంటుంది. హాఫ్ డే రోజునైతే బాక్స్ అవసరం లేదు కాబట్టి టిఫిన్ పెడితే తినేసి వెళ్ళిపోతాడు. ఇక టిఫినే కదా అనేసి నేను అన్నం వండుకుంటూ గిన్నెలు తోమేస్తున్నాను. ఈ గిన్నెలు కనుక నేను అనుకున్నప్పుడు తోమకపోయాననుకోండి, అలా గ్యాస్ దగ్గరికి వెళ్ళి అక్కడ పని చేస్తూ ఉండిపోతే ఇక అక్కడే ఉంటాను. మా వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా లేచొచ్చేస్తారు. ఇక వాళ్ళకి అవి ఇవి చూసుకోవడం సరిపోతుంది. ఇక ఈ గిన్నెలైతే ఇక్కడే ఉంటాయి. 9 వరకు 10 అయిపోతుంది నేను తోమేసరికైతే. ఇక అవి ఇవి కలిపి తడిపి మోపుడు అవుతాయి కదండీ! ఎందుకొచ్చిందంట అనేసి వీటి వాటికి ప్రత్యేకించి అలా తోమేశాననుకోండి, ఆ పని అక్కడికి అలా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత వచ్చే గిన్నెలన్నీ కూడా తర్వాత తోముకుందాంలే అని నేను మాత్రం ముందు వీటన్నిటిని కూడా వదిలించేస్తున్నానండి. ఉదయాన్నే నేను నీళ్ళొచ్చేటప్పుడే ఈ గిన్నెలన్నీ కూడా తెచ్చుకొని ఇక్కడ పెట్టేసుకొని వాటి నిండా నీళ్లు పట్టేస్తాను కాబట్టి అవి నానిపోయి చక్కగా ఉంటాయి. చల్లగా ఉంటుంది కదండీ! ఉదయాన్నే ఈ గిన్నెలు తోమడానికి ఏమీ అంత బాధ అనిపించదు. అలుపు సలుపు లేకుండా నీట్‌గా తోమేసుకోవచ్చు. పని చేయడానికి కూడా ఒక టైం అంటూ ఉంటుందండి. పొద్దున్నే చేసే పనులు మనకి చాలా బాగా అనిపిస్తాయి. ఇక మధ్యాహ్నం ఎండొచ్చేసిన తర్వాత చేసే పనులైతే చాలా చిరాకుగా అనిపిస్తాయి. ఈ చల్లమాటి వేళల్లో అయితే చాలా బాగుంటుందండి మనసైతే. పనులు చేసుకోవడానికైనా, మనం ఏదైనా పని ఉత్సాహంగా చేయడానికైనా ఉదయాన్నే చాలా మంచిగా ఉంటుందండి పనులు చేసుకోవడానికి. ఇంకా ఇంట్లో వాళ్ళు ఎవరు లేవరు కదండీ! అది అసలైన ప్లస్ పాయింటు. అందరూ లేచిన తర్వాత పనులు చేసుకుంటే ఎక్కడ పని అక్కడే ఉంటది మనం ఎంత చేసినా గానీ. అదే ఎవరు లేవకముందు ఇల్లు శుభ్రంగా ఊడ్చేసుకొని, వాకిలి ఊడ్చేసుకొని, ముగ్గేసేసుకొని, గిన్నెలన్నీ కూడా తోమేసుకొని, పొయ్యి ఒక పక్కన అంటించేసుకొని, అన్నం వండేసుకుంటూ, టిఫిన్ కూడా రెడీ చేసుకుంటూ ఉంటే, మన వాళ్ళు ఒక్కొక్కళ్ళు లేచొస్తుంటే
ఎలా ఉంటుందంటే ప్రాణం వాళ్ళకి హాయిగా ఉంటుంది. ఇంకా మనకు కూడా ఎలాంటి హడావిడి లేకుండా నీట్‌గా ప్రశాంతంగా చేసుకున్నట్టు ఉంటుందండి. పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు ఎలాగూ తప్పదు. హడావిడి, ఉరుకులు, పరుగులు. ఇక వాళ్ళకి ఎలాగూ సెలవులే కాబట్టి ఇలా నీట్‌గా కాస్తంత కుదురుగా ప్రాణాన్ని స్థిమితపరుచుకొని పనులైతే చేసుకుంటూ ఉంటాము. ఇక పిల్లలకి ఎలాగో స్కూల్ లేదులే అనేసి తర్వాత చేద్దాంలే అని పోస్ట్‌పోన్ చేశామనుకోండి, ఇక ఎండొచ్చేస్తుంది పనులు చేసుకోవడానికి. అసలే వేసవికాలం గదండీ! ఇక ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు గదండీ! ఇంకా గిన్నెలైతే తోమేసి పక్కన పెట్టేశానండి. ఇంకా టిఫిన్ కోసమైతే గారెలకి పప్పు నానబోసాను నైటు. ఈ గారెలు వేద్దామంటే నైటే నాకు ఏదో కాస్తంత అలజడి మొదలైపోతూ ఉంటుందండి. అనుకున్నానని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ పప్పు ఎక్కడ మర్చిపోతానో నానబోయడం. ఒకవేళ పిల్లలకి రేపు గారెలు వేస్తామని ముందే చెప్తాం గదండీ టిఫిన్ సంగతి. పనంతా చక్కబెట్టేసుకొని లాస్ట్‌లో పడుకునే ముందైతే పప్పు నానబోసుకుంటాం గదండీ గారెలకైతే. కొంతమంది ఉదయాన్నే పోసుకుంటారులెండి బాగా ఎర్లీగా లేచేవాళ్ళైతే. నేను మాత్రం పడుకునే ముందే నేను పోస్తాను. ఇక ఉదయాన్నే కడిగేసుకుంటానికి బావుంటది. బాగా నానతదనేసి. ఒకవేళ మర్చిపోయి పడుకున్నాననుకోండి, నాకు అర్ధరాత్రైనా సరే పప్పు గుర్తొచ్చేస్తుందండి. సడెన్‌గా అలా నేను తోడుచుక్క వేయడం మర్చిపోయినా, పెరుగు అక్కడ బీరువాలో ఉన్నది తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టడం మర్చిపోయినా, ఏది మర్చిపోయినా సరే అలా నిద్దట్లోకి అలా మెలుకువ వచ్చేస్తుంది. టైం ఎంతైనా సరే బయటకొచ్చి అది సర్దుకొని మరీ పడుకుంటాను. అన్నీ చక్కబెట్టేసుకున్నానా అనిపిస్తదండి. కానీ చక్కబెట్టవలసినాటిల్లో కొన్ని కొన్ని ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము. ఏం చేస్తామండి మరి అది అర్ధరాత్రి అయినా సరే గుర్తు చేస్తూనే ఉంటుంది. పప్పు కడిగేటప్పుడైతే నేను టీ అయితే వేడి చేసుకుని తెచ్చుకున్నానండి. అత్తయ్య గారు తాగేటప్పుడైతే తాగలేదు. తర్వాత తాగొచ్చులే అనేసి ఇక పని అంతా చేసుకొని తీరిగ్గా కూర్చొని తాగుదామంటే ఎక్కడ ఉంటుందండి. పప్పు కడిగే దగ్గరికి తెచ్చుకొని తాగేసి ఆ తర్వాత కడగొచ్చు అనుకున్నాను. కాస్త కడిగాక తాగుదాంలే అనుకుంటే అదిగోండి ఇంకా లాస్ట్‌కి వచ్చేసిందనమాట. అప్పుడు తాగాను. ఇక ఈ లోపైతే అన్నం కూడా ఉడికిపోయిందండి. అన్నం దగ్గరికి అక్కడ పప్పు దగ్గరికి చూసుకుంటూనే నేను అన్నం అయితే వంచేసాను. ఇక పప్పు కూడా కడగడం కంప్లీట్ అయిపోయింది. ఇక మిక్సీలో అయితే పప్పు వేసేసి మిక్సీ పట్టేసానండి. పప్పు పిండైతే రుబ్బేసుకొని పక్కన పెట్టుకున్నాను. దాంట్లో అయితే ఒక గుప్పెడంటే గుప్పెడు ఇడ్లీ రవ్వ అయితే వేశానండి. ఎందుకంటే గారెలు మొత్తం పిండంతా కూడా మినపరుబ్బుతోనే వేస్తుంటే అవి స్పాంజీల్లాగా అనిపిస్తున్నాయి తినడానికి. అందుకని కాస్తంత ఇడ్లీ రవ్వ వేస్తే ఎలా ఉంటుందో చూడొచ్చనేసి వేశాను. దాంట్లో జీలకర్ర, టేస్ట్‌కి సరిపడగా సాల్ట్ అయితే వేసి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని కొంచెం జారుగా లూజుగా ఉండేలాగైతే కలుపుకున్నాను పిండి. నేను గారెలు వేయడానికైతే పక్కన చిన్న గిన్నెలోనైతే నీళ్లు పెట్టుకుంటానండి. అవి చేతులు తడుపుకుంటూ నేను పచ్చగా ఉన్న ఆకైతే తీసుకుంటాను. మల్బరీ ఆకులుంటాయి మాకు దడిలో. ఆ ఆకులు 2 తీసుకొని దాన్ని అలా నీట్‌గా కడిగేసుకొని తెచ్చుకుంటాను. ఈ తడి ఒత్తుకుంటూ చేత్తోటి నేను కొంచెం పిండైతే తీసుకొని దాంట్లో వేసుకొని చిల్లయితే చేసుకొని రౌండ్‌గా మనకి గారె ఏ విధంగా ఉంటుందో ఆ షేప్‌లో వచ్చేలాగైతే చేసి ఎప్పుడు కూడా నేను ఇలానే గారెలు వేస్తూ ఉంటానండి. ఆకు మారదు. ఇక నేను చేసే విధానము మారదనమాట. కొంతమందయితే చేతిలోనూ ఒత్తేసుకొని వేసేస్తూ ఉంటారండి. కానీ నాకు అలాగైతే రాదు. వస్తుందేమోలెండి. కానీ నాకు అలా చేయడం నచ్చదు. నచ్చని ఆకు మీద అలా అరిటాకు మీదో లేదంటే ఏదైనా దడిలో మాకైతే మల్బరీ ఆకు దొరుకుతుంది. దాని మీద వేయడం అయితే చాలా చాలా ఇష్టమండి. గారెలు అనగానే నాకు ఆ ఆకులే గుర్తొస్తూ ఉంటాయి. గారెలు వేయకముందే చట్నీకైతే నేను పల్లీలైతే వేయించేసుకున్నాను. వేరుశెనగ గుళ్ళు, పచ్చిమిరపకాయలు ఇక ఎప్పుడు మామూలుగానే పుట్నాల పప్పు కూడా వేసేసి వేయించేసుకున్నాను. మిక్సీ కూడా పట్టేసి పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే గారెలు వేసేటప్పుడు మధ్యలో మరి ఆ చేతి నిండా పిండి ఉంటుంది కదండీ! వేరే పని చేయడానికి ఉండదు. 2, 3 సార్లు ఈ గారెలు అలా ఆయిల్ రూపంలో వేసేసి పక్కకు పెట్టేసేంత వరకు అక్కడి నుంచి వేరే పని చేయడానికి అవ్వదు కదండీ! అందుకనే ముందుగానే నేను చట్నీ అయితే చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈరోజైతే పనులన్నీ కూడా చాలా నేను ఫాస్ట్‌గానే చేసుకోవడం మొదలుపెట్టానండి. మామూలుగా అయితే కాస్తంత నిమ్మలంగానే చేసుకుంటాను కానీ ఈరోజైతే చాలా ఎర్లీగా పనులు చేసేసుకుంటున్నాను. ఎందుకంటే పాపలిద్దరికి కూడా ప్రోగ్రెస్ రిపోర్టులు ఇస్తారంటండి. అందుకని ఇక వాళ్ళతోటి స్కూల్‌కైతే వెళ్ళాలి. వాళ్ళ డాడీని తీసుకెళ్ళమంటే ఇక ఆయనకి బయట పనుంది. ఇక టైంకైతే రాలేనేమో నువ్వే తీసుకెళ్ళిపో అని చెప్పారు. అందుకని నేను పిల్లలిద్దరిని ప్రోగ్రెస్ రిపోర్టులు తెచ్చుకోవడానికైతే తీసుకువెళ్ళాలి. అందుకనే పనంతా కూడా త్వరగా చేసేసుకొని మేము కూడా రెడీ అయ్యి స్కూల్‌కైతే వెళ్ళాలండి. ఇక టిఫిన్ సంగతి అయిన తర్వాత కూర సంగతి అయితే చూడాలి కదండీ! 5 బెండకాయలు. బెండకాయలు ఉన్నాయిలెండి కానీ ఇవి సరిపోతాయి. ఇక పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, 2 టమాటాలు, 1 వంకాయ, ఇంకా ఆనపకాయ. ఈ కాంబినేషన్‌లో కూర ఏముంటుందండి. వీటినన్నిటిని కూడా కట్ చేసుకొని నీట్‌గాను పొయ్యి మీదకైతే పెట్టేశానులెండి. అయితే త్వరగా చేసుకోవాలి కాబట్టి అవి కట్ చేయడం అయితే చూపించలేదు కానీ చిన్న చిన్న ముక్కలు మరీ చిన్నవి కాకుండా పప్పులో వేసుకునేంత సైజులోనైతే ముక్కలు కట్ చేసుకొని దానిలో వాటర్ అయితే పోసుకొని
అవి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసేసుకుని అలా కాసేపు మగ్గించానండి. తర్వాత ఈ కూరగాయ ముక్కలు ఉన్నాయి చూసారు, వంకాయ, బెండకాయ, ఇంకా టమాటా ముక్కలు కూడా అందులో వేసేసుకుని ఇవన్నీ కూడా కాసేపు అలా ఉడకనివ్వాలి. కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను. ఇవి ఉడికిన తర్వాత ఇందులో చింతపండు రసము, ఇంకా బెల్లము, టేస్ట్కి సరిపడగా ఉప్పు ఇవి వేసేసుకొని తాలింపు పెట్టుకోవడం అయితే ఉంటుందండి. అంతవరకు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిస్తున్నాను. ఇంకా పప్పు అయితే కొద్దిగా ముద్దపప్పు అయితే ఉడకబెడదామని కుక్కర్లో అయితే పెట్టుకున్నాను. అవి కూడా విజిల్స్ అయితే రానిస్తాను. ఒక పక్కన వాటిని అబ్జర్వ్ చేసుకుంటూనే గిన్నెలు అయితే మిగిలినవన్నీ కూడా తోమేసుకున్నాము. పాప హెల్ప్ చేసింది, పెద్ద పాప. ఇంకా పచ్చిమిరపకాయలు అయితే అదేనండి, పండు మిరపకాయలు అయితే ఎండలో పెట్టాను, మరలా తెచ్చారు అత్తయ్య. ఇంక గుమ్మడికాయలు కూడా అలా 2 రోజులైతే ఎండలో పెట్టానండి. ఇక లాస్ట్ రోజు అనమాట. ఇవి ఈ రోజుతోటి డబ్బాలోనే స్టోర్ చేసేసుకుందామని ఇవి కూడా ఎండలో పెట్టాను. ఇక వడియం అయితే బాగానే వచ్చింది కానండి, పొడి అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. తీసేటప్పుడు అవి జాగ్రత్తగా తీసుకోకపోతే అలా అయిపోతాయండి. దీన్నైతే మేము ఆనపకాయ పులుసు అంటామండి. ఆనపకాయ దప్పడం అని కూడా అంటారు, కానీ మేము ఆనపకాయ పులుసు అంటాము. ఇందులో బెల్లం వేసుకుంటాం కాబట్టి చలువ చేస్తుందండి. ఈ సమ్మర్లోనైతే ఇది బెస్ట్ కాంబినేషన్ అండి. సమ్మర్కి చాలా సలవ చేసే కూర కాబట్టి దీని కాంబినేషన్గా అయితే పప్పు కూడా ఉడకబెడతాను. ఎప్పుడు చేసినా కానీ నేను పప్పు అయితే కంపల్సరీ ఉడకబెడతానండి. ఈ పప్పుతోటి ఆ ఆనపకాయ పులుసుతోటి తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. వంట పని, ఇంటి పని మొత్తం అంతా కూడా సర్దేశానండి. పిల్లలకు కూడా జడ వేసేసాను. వాళ్ళు రెడీ అయిపోయి అయితే బయట ఉన్నారు. ఇక నేను కూడా జడ వేసుకుని రెడీ అయిపోయాను. ఇక స్కూల్కి అయితే బయలుదేరిపోతున్నామండి. కాలినడకనే నడిచి వెళ్ళిపోయామండి సెంటర్ వరకు కూడా. ఇక ఆయన ఉంటే మమ్మల్ని సెంటర్లో దించేవారు. ఇక ఆయనే ఉంటే ఇక నేను వెళ్ళే పని ఏముంటుంది, ఇక ఆయన లేకే కదా. ఇదైతే మా ఊరు జడ్బీ హై స్కూల్ అండి. ఎందుకు చూపిస్తున్నానంటే పేపర్స్ అండి ఆ చివరిన మొదలుపెట్టి ఈ చివరి వరకు ఉంటూనే ఉన్నాయండి. ఇక లాస్ట్లోకి వచ్చాక అప్పుడు తీశాను వీడియో. పిల్లలకి చదువు మరీ ఎక్కువైపోయినట్టుందండి. పుస్తకాలు బాగా చింపేసి అలా పాడేశారు. లాస్ట్లోకి వచ్చేసాక ఎగ్జామ్స్ అయిపోయాక ఏదో సాధించేసామనుకొని పిచ్చివాళ్ళు అలా చింపేస్తూ ఉంటారు. పుస్తకాలు చింపేస్తే చదువు వచ్చేస్తుంది అంటారా? అలా చింపొద్దని పేరెంట్స్ చెప్పరో ఏంటో తెలియదండి. నేనైతే మా వాళ్ళు పుస్తకాలు కనుక అలా చింపితే మాత్రం వాళ్ళకి టపాటపమని పడిపోతాయండి. పుస్తకాలు చింపడం కాదు కదా, కనీసం నలిపినా కానీ నేను ఊరుకోనండి. పుస్తకాల విషయంలోనూ మనం ఎంత తెలుసుకున్నా కానీ తెలుసుకోవాల్సింది అయితే చాలానే ఉంటుందండి. ఏదో చేసేసాం, ఏదో సాధించేసాం ఘనకార్యం అన్నట్టు పుస్తకాలన్నీ అలా చింపేశారు. నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా మా ఊరు సెంటర్లోకి అయితే వచ్చామండి. బస్సు ఎక్కాలన్నా, ఆటో ఎక్కాలన్నా ఇక్కడికే వచ్చి కూర్చోవాలన్నమాట. ఒక గంట సేపు వెయిట్ చేసిన తర్వాత బస్సు వచ్చిందండి. ఆయిల్, డీజిల్, పెట్రోల్ ఏమి దొరకట్లేదంటండి. గత 3 రోజులుగా కూడా ఈ పెట్రోల్ కొరతతోటి అయితే బస్సులు అసలు నడవట్లేదు. అందుకని ఒక గంట సేపు అయితే అక్కడ వెయిట్ చేసామండి. 10:11 గంటలకు అయితే బస్ స్టాప్లోకి వచ్చాము మేము. బస్సు ఎక్కేసరికి అయితే 12:30, 11:00 అలా అయిపోయిందండి. అంతసేపు అలా వెయిట్ చేసిన తర్వాత బస్సు ఎక్కామంటే బస్సు అక్కడ దిగాము సెంటర్లోను, ఎర్నగూడెం సెంటర్లో దిగామండి బస్సు. ఆ బస్ స్టాప్కి స్కూల్కి మధ్యలోనైతే చాలా చాలా గ్యాప్ ఉందండి. ఒక 2 కిలోమీటర్ల పైనే ఉన్నట్టు అనిపించిందండి. కాలినడకన వచ్చాము. ఎప్పుడు వచ్చినా కానీ నడిచి రాం కాబట్టి పెద్ద ఇబ్బంది తెలియలేదు. ఇక ఈసారి నడిచి రావడం వల్ల అసలే ఎండ కదండి, 1 అవ్వొస్తుంది. ఎండన పడిపోయారు పిల్లలు. ఇక పిల్లల్ని తీసుకొని ఇక అలా నడుచుకుంటూ వచ్చేసాను అనమాట. స్కూల్ ఆవరణం అయితే ఈ విధంగా ఉంటుందండి. అడుగు పెట్టగానే పిల్లలకి తల్లి ఒడిలా అనిపించిందండి నాకైతే. మనమైతే ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళ పాటు వాళ్ళని చక్కగా చూసుకుంటాం కదండి. తర్వాత అయితే ఇలాంటి స్కూల్స్లోనే జాయిన్ చేస్తూ ఉంటాము. ఏ స్కూల్లో జాయిన్ చేసినా అదే కదండి, తల్లి ఒడిలాగా వీళ్ళని పాలిస్తూ లాలిస్తూ అన్నీ కూడా నేర్పిస్తూ ఉంటుంది. ఒక గౌరవ భావం అయితే నాకు కలుగుతూ ఉంటుందండి స్కూల్కి వెళ్ళినప్పుడల్లా కూడా. క్లాసుల వైజ్గా అయితే టీచర్స్ అలా బెంచ్లు అయితే వేసుకుని పిల్లలకైతే ప్రోగ్రెస్లు ఇస్తూ ఉన్నారు. ఇక ప్రోగ్రెస్ అయితే తీసేసుకున్నానండి. స్కూల్ ఆవరణం అయితే చాలా పెద్దగా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది. ఇక బస్సులన్నీ కూడా బస్ స్టాండ్లోకి వచ్చేసినట్టు ఇక మరి స్కూల్స్కి ఎలాగో హాలిడే కదండి, ఇక అవన్నీ రెస్ట్ తీసుకుంటున్నాయి పాపం. ఇక ఈ స్కూల్ ఆవరణం ఇదంతా కూడా నాకు చాలా చాలా ఇష్టం అండి. పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే. ఇక నేను ప్రోగ్రెస్ అయితే తీసేసుకున్న తర్వాత బయటకు వచ్చేసరికి ఇక్కడ ఐస్ క్రీమ్ బండి వాళ్ళు అయితే ఉన్నారు. ఇక వాళ్ళిద్దరికి కొనిపెడదామని ఇక్కడ ఆగాను. మా వాళ్ళకి మార్క్స్ ఎలా వచ్చాయి అనేది చెప్పాలనే ఉంది కానండి, చెప్తే యూట్యూబ్ ఊరుకోదండి. ఒకసారి ఆల్రెడీ అప్లోడ్ చేసి నేను ఆ వీడియో డిలీట్ అయిపోయేలాగా చేసేసుకున్నాను. ఇక స్ట్రైక్ అయితే పడింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇక అదే పని చేయాలని అయితే అనుకోవట్లేదండి.
క్లాస్‌లో చదివే ఒక ఐదుగురిలో మా పిల్లలు కూడా ఒకళ్ళుగా ఉండడం నాకు సంతోషకరమైన విషయమేనండి. ఇక అంతే. ఈ స్టాట్యూ ఎవరిదంటే వంగవీటి రంగా గారిదండి. మా లైన్‌లో అంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టి మా ఊరి దగ్గర నుంచి రాజమండ్రి వరకు కూడా ఈయన స్టాట్యూలు అయితే కనపడుతూ ఉంటాయి. వచ్చేసి ఎర్నగూడెం సెంటర్ అండి. ఇక్కడికే మనం రాజమండ్రి వెళ్ళాలన్నా, ఇటు ఏలూరుకి వెళ్ళాలన్నా ఇదే సెంటర్ అండి. ఇక్కడికొచ్చి ఆగుతాయి బస్సులు. ఇక్కడ పెద్ద రావి చెట్టు అయితే ఉండేదండి. చక్కగా నీడిచ్చేది. ఇప్పుడు నీడ లేదు, ఏమీ లేదు. ఎండలోను అల్లాడిపోవడం తప్ప. ఇక పిల్లలకైతే ఫ్రూట్స్ తీసుకుందామని ఫ్రూట్స్ ఆవిడ దగ్గరికి వచ్చామండి. ఆవిడ ఒకటే నస అనమాట. ఆవిడ వేసినవి తప్పించి మనం అడిగినవి అయితే ఇవ్వలేదండి. ఇక అవే తీసుకొని అయితే వచ్చేసాను ఇంటికి. ఇంటికి రాగానే ఇక ఒక ముద్ద అయితే అన్నం పిల్లలకి పెట్టి నేను కూడా తిని ఇంకా ఈ పని అయితే మొదలుపెట్టామండి. ఒడియాలు అంతకు ముందు రోజు పట్టాం కదండి. పట్టాను కానీ ఇదైతే వీడియోలో నేను తీసుకోలేదు. ఇక ఇవైతే ఆరిపోయాయి శుభ్రంగా. ఇక ఈరోజు కూడా ఉంచేయడం ఎందుకులే అనేసి వాటిని తీసుకొచ్చేసి ఇలా నీళ్ళైతే చల్లేసి నానిన తర్వాత వడియాలైతే తీసేస్తున్నానండి. అవి 3 అలా అవుతుంది టైము. ఆ టైంలో తీసేసుకుంటే ఇంకా కాస్త ముందు తీసుకున్నా పర్వాలేదులెండి. ఎండలో అలా పెడితే కాస్తంత ఆరుతాయి. ఇక మరుసటి రోజు ఆరినట్టుగా ఉంటే మరలా పెట్టుకోవాలి. ఆ తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. తడి తడిగా ఉన్నా, చెమ్మగా ఉన్నా గానీ వడియాలైతే పాడవుతాయి. కరకరలాడుతూ ఒడుము విరిగేలాగా ఉండాలండి. ఇక నేను రేపటి వరకు ఎందుకని ముందే ఇక వాటిని వదిలించేస్తున్నాను. ఎండన పడొచ్చాము. పిల్లల మొఖాలైతే తోటకూర కాళ్ళుంటాయి చూడండి, ఒక పక్క కొంగిపోయి అలా అయిపోయాయి. పాపం అయినా కానీ నేనేదో తీసుకుంటూ ఉంటే వాళ్ళ వంతుగా వాళ్ళు కూడా సాయం చేస్తున్నారు. మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ వేసవికాలం అయితే అస్సలు కంఫర్ట్ కాదండి. శీతాకాలంలోనూ, వర్షాకాలంలోనూ మనం ఎంత ప్రయాణం చేసినా అలసిపోము, సొలసిపోము, సొమ్మసిల్లిపోము కూడా. ఈ ఎండకి బయటకి ఇలా తీసి అలా కాలు పెడుతుంటేనే ప్రాణం అయితే ఎక్కడికో పోయి మళ్ళీ వస్తుంది. అది వస్తుందో రాదో కూడా తెలియకుండా ఉంటుందండి. ఎండలైతే చాలా విపరీతంగా ఉన్నాయి. ఇక ఎండనైతే మేము అలా ఎళ్ళొచ్చి ఇలా ఈ పని అయితే చేయక తప్పలేదనమాట. ఎందుకంటే మరి ఉన్న పని మన కళ్ళ ముందు ఉన్న పని అది అప్పుడే చేసుకోవాల్సిన పని మరి పోస్ట్‌పోన్ చేయడం బాగోదు కదండీ. ఎప్పుడు పని అప్పుడే చేసుకుంటాం మంచిది కదండీ. ఇక అలసిపోతే అలసిపోయాంలే అనేసి నేనైతే దీనిని నీళ్లు కొట్టేసి తీసేస్తున్నాను. ఏమైనా కానండి ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి మనకి ఏ పని చేయాలన్నా. ముందు ఏదైనా పని చేస్తే అది కంఫర్టబుల్‌గా రాదు. కానీ రెండోసారి చేసినా, మూడోసారి చేసినా అది వచ్చే తీరుతుందండి. ముందు పట్టిన వడియాల కన్నా రెండోసారి పట్టిన వడియాలైతే మంచిగా వచ్చాయి. ఇంకా ఇవి కాస్తంత రంగుకు తెల్లగా కూడా ఉన్నాయండి. ముందు పట్టిన వడియాలైతే పిండి బాగా చిక్కనైపోవడం వల్ల అవి 2 రోజులు ఆరాయి కదండీ. కొద్దిగా నలుపొచ్చాయి కానీ ఈ వడియాలు మాత్రం చాలా బాగా వచ్చాయి. ఇక తెల్లగా కూడా అనిపించాయిలెండి. ఇక వేయించుకోవడానికి బాగానే ఉంటాయి అనిపించి మనసైతే సాటిస్ఫై అయ్యిందనమాట. ముందు వడియాలకైతే కాస్తంత అవి నల్లగా ఉండడం చేత బాధగానే అనిపించింది. హమ్మయ్య! పిల్లల్ని స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళి ఇంటి పని అంతా చేసుకొని మరలా వచ్చి వడియాల పని చూసుకునేసరికైతే పనైతే ఇన్‌కంప్లీటేనండి. మరలా సాయంత్రం పనులు మొదలుపెట్టుకునే టైం అయిపోతుంది కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.